హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 పావు కేజీ వరకు సొరకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు పక్కన మనం దీంట్లోకి పచ్చిమిర్చి కారం అనేది రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తినే కారానికి తగ్గట్టు ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూత పెట్టి కొంచెం ఇలా కోర్సులాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు మళ్ళీ కలుపుకొని మూత పెట్టి సొరకాయ ముక్కలు అనేవి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఇలా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి కారాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఈ కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ పాలను వేసుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు. కర్రీ అనేది ఇలా ఉడికాక ఇప్పుడు ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర అనేది ఇలా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సొరకాయ కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నోట్లో వెన్నెలా జారిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన సొరకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.